ఇప్పుడు ఒక టూ పార్టీస్ కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఆ కాంట్రాక్ట్ ని వన్ ఆఫ్ ద పార్టీస్ ప్రాపర్ గా డిశ్చార్జ్ చేయడం లేదు. అంటే అందులో వాళ్ళ వైపు వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ ని వాళ్ళు ప్రాపర్ గా డిశ్చార్జ్ చేయట్లేదు, డ్యూటీస్ ని. అప్పుడు ఈ రెండు పార్టీస్ కాకుండా థర్డ్ పార్టీ ఎవరైనా, అంటే ఏబి అనే వాళ్ళు ఒక కాంట్రాక్ట్ చేసుకున్నారు, నాకు ఎటువంటి సంబంధం లేదు, కెన్ ఐ స్యూ ఆన్ దట్ కాంట్రాక్ట్? ఈ కాంట్రాక్ట్ లో బి అనేవాడు హీ డిడ్ నాట్ డూ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ అని, ఏ అనేవాడు తన ఆబ్లిగేషన్స్ ని ప్రాపర్ గా తీర్చలేదని కానీ కెన్ ఐ సూ? నో. దాన్ని ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు. అంటే ఒక కాంట్రాక్ట్ లో ఉన్న రెండు పార్టీలు ఉంటే ఆ ఇద్దరు పార్టీలు మాత్రమే దే కెన్ సూ ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ ద కాంట్రాక్ట్. తప్పితే బయట నుంచి ఎక్కడో వచ్చిన ఒక థర్డ్ పార్టీ, దో ద కాంట్రాక్ట్ ఈస్ ఫర్ మై బెనిఫిట్, నా బెనిఫిట్ కోసం ఏబి ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ అయినా కూడా ఐ హ్యావ్ నో రైట్ టు సూ A or B on the basis of the contract. For example, నేను ఎక్స్ అనే వాడి దగ్గర ఒక 500 పుచ్చుకుని వై అనే వాడికి ఒక హ్యాండ్ బ్యాగ్ ని డెలివర్ చేస్తానని ప్రామిస్ చేశాను. సో ఇక్కడ టూ పార్టీస్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఎవరు అంటే ఎక్స్, నేను పార్టీస్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఎందుకంటే నేను డబ్బులు పుచ్చుకున్నది ఎక్స్ కి, నేను ప్రామిస్ చేసింది ఎక్స్ కి. ఏమని? వై అనే వాడికి డెలివర్ చేస్తాను బ్యాగ్ ని అని చెప్పి. సో ఐ డిడ్ నాట్ డెలివర్, నేను డబ్బులు తీసేసుకున్నాను, ఐ డిడ్ నాట్ డెలివర్. ఇప్పుడు వై హ్యాస్ నో రైట్, దో ఈ బ్యాగ్ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వై హ్యాస్ నో రైట్ టు సూ మీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్. దెన్ ఎవరు సూ చేయగలరు? జస్ట్ బికాస్ ఎక్స్ కాంట్రాక్టెడ్ విత్ మీ, he only has the right to sue me based on the contract. తప్పితే Y అనే party is a third party, so he has no right to sue me based on this contract. దీనినే ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు, డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. దీనికి గాను ఉన్న కేసులో చిన్నయ్య వర్సెస్ రామయ్య. ఇది గుర్తుపెట్టుకోండి, లైక్ క్వశ్చన్ రావచ్చు, ఒక ఎంసీక్యూ రావచ్చు. చిన్నయ్య వర్సెస్ రామయ్య కేసులో ఏ ప్రొవిజన్స్ చెప్పబడ్డాయి అని అడిగితే యూ కెన్ సే దట్ ఇట్స్ ఆల్ అబౌట్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ద థర్డ్ పార్టీ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ సూ ద కాంట్రాక్ట్. ఇది ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఈ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒక 1 or 2 చెప్పుకుందాం ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రస్ట్ ఆఫ్ కాంట్రాక్చువల్ రైట్స్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈజీగా అర్థం అవటానికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ప్రాపర్టీస్ ని బి అనే వాడి పేరు మీద రాశాను. ఆన్ వాట్ కండిషన్? ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఆర్ ద బెనిఫిట్, అంటే ఒక ట్రస్ట్ కింద క్రియేట్ చేస్తున్నాను. నా ప్రాపర్టీని బికి రాసి ఐఎమ్ గివింగ్ హిమ్ ఎ ట్రస్ట్. ఈ ప్రాపర్టీస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సి అంటున్నాను. ఇక్కడ కాంట్రాక్ట్ నాకు బికి మధ్య జరిగింది, బికాస్ నా ప్రాపర్టీస్ నేను వాడికి రాశాను అండ్ నా కండిషన్స్ ని వాడు ఒప్పుకున్నాడు. ఓకే, ఐ విల్ యూజ్ దిస్ ప్రాపర్టీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సి అన్నాడు. నౌ ఇఫ్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్, సి అనేవాడు సూ చేయొచ్చా అంటే ఎస్. ఈ కేసులో వెన్ దెర్ ఇస్ ఎ ట్రస్ట్, ఒక ట్రస్ట్ కాంట్రాక్చువల్ రైట్స్, ట్రస్ట్ ఆఫ్ కాంట్రాక్చువల్ రైట్స్ ఉన్నప్పుడు దిస్ ఈస్ అన్ ఎక్సెప్షన్ ఫర్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. అలాగే మ్యారేజ్ సెటిల్మెంట్. నువ్వు కనుక మా అమ్మాయిని పెళ్లి చేసుకో, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను నెలకి 500 రూపాయలు మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తాను, ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ లాగలేవు కదా. దీస్ కైండ్ ఆఫ్ ప్రామిసెస్. నేను నా అల్లుడికి 500 ఇస్తాను, మా అమ్మాయిని పెళ్లి చేసుకో, నీకు సంపాదన పెద్దగా లేదు కాబట్టి ఐ విల్ పే యూ 1000 రూపీస్ పర్ మంత్ అని. కాంట్రాక్ట్ జరిగింది నాకు అండ్ ఆ సన్ ఇన్ లాకి జరిగింది కాంట్రాక్ట్. సో ఇటువంటి కేసెస్ లో కూడా there is no privity of contract. This has been done for the benefit of my daughter. So my daughter can sue on the basis of this contract. ఇది కూడా ఒక ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ కి ఒక ఎక్సెప్షన్ అన్నమాట. దెన్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నిన్న మనం who are capable, who are not capable అని మాట్లాడుకున్నాం, కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అని చెప్పి.
ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలి అంటే ఫ్రీ కన్సెంట్ ఉండాలి, ఇలా చాలా చెప్పుకున్నట్టుగానే ద పార్టీస్ షుడ్ హ్యావ్ కెపాసిటీ టు డూ ద కాంట్రాక్చువల్ కెపాసిటీ ఉండాలి పార్టీస్ కి. అంటే ఏమిటి ఆ కెపాసిటీస్? ఎవరు కాంట్రాక్ట్ చేయడానికి పనికిరాదు, హూ ఆర్ ఇన్కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ చూద్దాం. ఫస్ట్, ఒక మైనర్ అకార్డింగ్ టు ద లా హీ సబ్జెక్టెడ్ టు. అంటే వాడు మైనర్ అయి ఉండాలి. వెన్ హీ షుడ్ బి, అతను ఏ లాన్ అయితే ఫాలో అవుతున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ డిఫరెంట్ పర్సనల్ లాస్ ఉన్నాయి. మొహమ్మదన్ లా ఇస్ డిఫరెంట్, అక్కడ మైనారిటీకి ఏజ్ డిఫరెంట్ గా ఉంటుంది మెజారిటీకి, అండ్ అదర్ లాస్ కి డిఫరెంట్ గా ఉంటుంది. సో ఏ అనేవాడు ఇఫ్ హీఈస్ ఎ మైనర్ అకార్డింగ్ టు, హీ షుడ్ నాట్ బి ఎ మైనర్ అకార్డింగ్ టు ద లా హీ సబ్జెక్టెడ్ టు. రెండోది, హీఈస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, వాడికి మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. థర్డ్ది, ఏ పర్సన్ హూ ఇస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్, అంటే ఒక వ్యక్తిని ఏదైనా ఒక చట్టం కానీ గవర్నమెంట్ కానీ ఇఫ్ ఇట్ డిస్క్వాలిఫైడ్ ద పర్సన్ ఫ్రమ్ మేకింగ్ కాంట్రాక్ట్స్. ఈ ముగ్గురు కూడా అంటే మైనర్స్, అన్సౌండ్ మైండ్ పీపుల్ అండ్ పీపుల్ హూ ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్, ఈ మూడు రకాల పీపుల్ కూడా దే ఆర్ నాట్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. ఫస్ట్, మైనర్ అంటే మైనారిటీ, అంటే 18 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే 18 సంవత్సరాలకి ఒక్కరోజు తక్కువ ఉన్నా కూడా కాంట్రాక్ట్ చేయలేమా అంటే చేయలేము. అండ్ అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఆల్రెడీ బేబీగా 9 months womb లో ఉంది కదా, ఆ 9 months కలుపుకుంటే మేజర్ కదా, నో. ఏజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ నుంచి, బర్త్ ఏ రోజు జరిగిందో పుట్టుక, ఆ రోజు నుంచి ఏజ్ స్టార్ట్స్. ఏజ్ ఇన్ ద వూమ్ డస్ నాట్ కౌంట్. సో ఏ రోజైతే బర్త్ జరిగిందో ఆ రోజు నుంచి 18 years నిండి ఉండాలి. 1 day less than 18 years also the person is considered as minor. ఓకే, సో ఇది మైనర్ గురించి. దెన్ నెక్స్ట్ కేటగిరీ ఎవరు అంటే అన్సౌండ్ మైండ్ పీపుల్, అంటే మెంటల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు. 2 రకాలు చూస్తున్నాం ఇక్కడ, మెంటల్ డెఫిషియన్సీ ఒకటి, స్టేటస్ డెఫిషియన్సీ ఒకటి. ఆ రెండోది ఏంటో వి విల్ సీ. మెంటల్ డెఫిషియన్సీ అంటే మైనర్ పీపుల్, ఎందుకంటే దే ఆర్ నాట్ కాంపిటెంట్, వాళ్ళకి అంత ఆలోచన శక్తి ఉండదు, అందువల్ల దే ఆర్ ఆల్సో నాట్ కాంపిటెంట్. ఈడియట్స్ అంటే వీళ్ళు పిచ్చి వాళ్ళు కాదు, కానీ వాళ్ళకి ఒక రేషనల్ థింకింగ్ ఉండదు, ఒక రీజనబుల్ థింకింగ్ ఉండదు అనమాట. అంటే ఏది మంచి ఏది చెడు, ఇది కరెక్టా తప్ప అన్న చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా వాళ్ళు చేసుకోలేరు. సో దోస్ ఆర్ కాల్డ్ ఈడియట్స్, అటువంటి వాళ్ళు. లునటిక్ పీపుల్ అంటాం, అంటే వీళ్ళు కంప్లీట్ గా పిచ్చి వాళ్ళు కాదు, కానీ లూనార్ అంటే మూన్, చంద్రకళలను అనుసరించి వీళ్ళ మీద కొంచెం ప్రభావం ఉంటుంది. సో దే ఆర్ కాల్డ్ లునటిక్ పీపుల్. అంటే నెలలో ప్రతిరోజు వాళ్ళు పిచ్చిగా ఉండరు, కానీ దేర్ విల్ బి సమ్ టైమ్స్ వేర్ వాళ్ళు మెంటల్ బ్యాలెన్స్ ని కోల్పోతారు. అటువంటి టైంలో వాళ్ళతో కాంట్రాక్ట్ చేయకూడదు. అంటే వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద టైం, వాళ్ళు ఎప్పుడైతే లైక్ నార్మల్ పర్సన్ లా ఉన్నారో ఆ టైంలో వాళ్ళతో కాంట్రాక్ట్ చేస్తే అది వ్యాలిడే. కానీ వెన్ దే ఆర్ ఇన్ ద టైమ్ వేర్ దే డు నాట్ హ్యావ్ దేర్ మెంటల్ బ్యాలెన్స్, అటువంటి టైంలో వాళ్ళతో ఎటువంటి కాంట్రాక్ట్ జరగకూడదు. అండ్ దే ఆర్ ఆల్సో నాట్ కాంపిటెంట్. డ్రంకెన్నెస్, అతిగా తాగి ఉన్నవాడు, సో లైక్ హీ డు నాట్ హ్యావ్ హిస్ సెన్సెస్ ప్రాపర్లీ, అటువంటి వాడితో కూడా దట్ పర్సన్ ఈజ్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ టు మేక్ ఏ కాంట్రాక్ట్. ఇప్పుడు ఫస్ట్ మనం మెంటల్ డెఫిషియన్సీ చూసాం, ఎన్ని రకాలు ఉంది, 4 రకాలు. అలాగే స్టేటస్ డెఫిషియన్సీ, లైక్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఫారెన్ సావరీన్స్ కి ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళు ఎవరైనా చూద్దాం. రెండోది ఏలియన్ ఎనిమీ, ఏలియన్ ఫ్రెండ్. అంటే ఏలియన్ అంటే ఒక ఫారెన్ ఆబ్జెక్ట్, అంటే ఒక ఫారెన్ పర్సన్, హీ షుడ్ బి ఎనిమీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశానికి ఎక్స్ అనే దేశానికి ఇవాళ సంబంధాలు బాగానే ఉన్నాయి. సో అక్కడ ఉన్న వ్యక్తితో నేను ఒక కాంట్రాక్ట్ చేయొచ్చు, ఇట్స్ స్టిల్ ఓకే అండ్ ఇట్స్ వ్యాలిడ్ అండ్ ఇట్స్ సూవబుల్. అదే ఇప్పుడు ఆ దేశానికి, ఎక్స్ అనే దేశానికి మన దేశానికి టర్మ్స్ చెడిపోయాయి, ఒక వార్ సిచ్యువేషన్ వచ్చేసింది, అటువంటి అప్పుడు దోస్ పీపుల్ బికమ్ ఆర్ ఎనిమీస్ అన్నమాట. సో అటువంటి ఒక ఏలియన్ ఎనిమీతో నేను కాంట్రాక్ట్ చేయకూడదు.
ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఏలియన్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు నేను కాంట్రాక్ట్ చేసి అండ్ దెన్ దే టర్న్ ఇంటూ ఏలియన్ ఎనిమీస్, అటువంటి కాంట్రాక్ట్ రద్దు అయిపోతుంది. అది ఏలియన్ ఎనిమీ అంటే. ఫారెన్ సావరీన్ అంటే అంబాసిడర్స్, బయట దేశాల నుంచి మన దేశానికి వచ్చిన అంబాసిడర్స్ కానీ డిప్లొమాట్స్ కానీ, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఫెలోన్స్ అంటే కాన్విక్ట్స్, ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తున్న వాడు ఆల్రెడీ హీస్ ఎ కన్విక్ట్. అటువంటి వాడితో హీఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఏ కాంట్రాక్ట్. నేను చేసుకోవడమే కాదు, హీఈస్ ఇన్కేపబుల్ ఆల్సో. అండ్ దీస్ త్రీ ఆర్ ద కేటగిరీస్. ఫస్ట్ మైనర్ కాంట్రాక్ట్ చూద్దాం. మైనర్ కాంట్రాక్ట్ యొక్క లక్షణాలు ఏమిటి? మైనర్ కాంట్రాక్ట్ అంటే హీఈస్ ఇన్కేపబుల్, వాడికి అసలు వాడు ఏ కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, అది ఎంత ప్రమాదకరం, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచించే విచక్షణ వాడికి ఉండదు అని చట్టం నమ్ముతుంది. సో ఏ మైనర్స్ కాంట్రాక్ట్ ఈజ్ వాయిడ్. ఒక మైనర్ తో చేసుకున్న కాంట్రాక్ట్, నేను గనక ఒక మైనర్ తో వాడి మాటలు నమ్మి నేను ఒక కాంట్రాక్ట్ లో దిగి వాడికి 10,000 రూపాయలు అప్పిచ్చి వీడు రేపు ఇచ్చేస్తానంటే ఇస్తే నేను పప్పులో కాలేసినట్టే. సో ఎందుకంటే మైనర్ తో చేసిన కాంట్రాక్ట్ వాయిడే కాదు, అసలు కాంట్రాక్టే జరగనట్టు లెక్క. అంటే వాయిడ్ అబ్ ఇనిషియో, ఇట్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అసలు కాంట్రాక్టే లేదు. దట్ ఈస్ కాల్డ్ వాయిడ్ అబ్ ఇనిషియో. లైక్ from the beginning onwards there is no contract between me and the minor on the other side. దాన్ని void ab initio అంటాం. అసలు జరగనే లేదు అని అర్థం. మరి నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లోనే నేను వాడికి ఒక 10,000 ఇచ్చాను, అది రికవర్ చేయగలుగుతానా అంటే యూ కెనాట్ రికవర్. బట్ ఆ 10,000 రూపాయల్లో వాడు తిరిగి ఒక 6,000 రూపాయలు ఖర్చు పెట్టేశాడు. I cannot recover the money he spent it or he lost it. వాడు పోగొట్టుకుని ఉండొచ్చు, ఖర్చు పెట్టి ఉండొచ్చు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ నేను ఇచ్చిన డబ్బుల్లో వాడి చేతిలోనో వాడి పాకెట్లో నా 4,000 3,000 మిగిలితే ఐ హ్యావ్ ద రైట్ టు రికవర్ దోస్ మనీ ఇన్ హిస్ పాకెట్. అంతే తప్పితే వాడు 6,000 ఖర్చు పెట్టేసుకున్నాడు, నేను ఇచ్చాను ఇదిగో కాంట్రాక్ట్ రాయించుకున్నాను అంటే కూడా నో, యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఆఫ్ రెస్టిట్యూషన్. రెస్టిట్యూషన్ అంటే టు రిస్టోర్ అన్నమాట. అంటే నేను వాడిని నమ్మి పోగొట్టుకున్నది రెస్టోర్ చేసుకునే హక్కు నాకు లేదు. ఇందాక చెప్పాను కదా వాయిడ్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్ వాయిడ్ అవుతుంది, వాయిడ్ అబ్ ఇనిషియో అని చెప్పి. దానికి కేసులో మొహిరీ బీబీ వర్సెస్ ధర్మోదాస్ ఘోష్, ఇది దిస్ ఇస్ ద కేస్ లో ఇది చాలా ఫేమస్ కేసులో, ఇంపార్టెంట్ కేసులో. నో రాటిఫికేషన్ ఫర్ మైనర్స్ కాంట్రాక్ట్ అంటే ఒక మైనర్ వాడికి ఒక 16 సంవత్సరాలు ఉండగా వాడు ఒక కాంట్రాక్ట్ చేశాడు. హీ కెనాట్ రాటిఫై ద కాంట్రాక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్ ని హీ కెనాట్ రీడూ ఇట్ అగైన్, అంటే రెన్యూ చేసే అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు వాడికి ఒక 17 years ఉండగా వాడు ఒక కాంట్రాక్ట్ చేసి హీ అటైన్డ్ 18 years ఆఫ్ ఏజ్, వాడు మేజర్ అయ్యాడు. మేజర్ అయ్యాక ఒక ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ని వాడు అప్రూవ్ చేయడానికి లేదు. రాటిఫికేషన్ అంటే అప్రూవల్ అన్నమాట, అప్రూవల్ ఇవ్వడం. ఎస్ నేను ఈ కాంట్రాక్ట్ చేశాను, ఐ మే పార్టీ టు దిస్ కాంట్రాక్ట్. దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఒక మైనర్ చేసిన కాంట్రాక్ట్ కి దెర్ ఇస్ నో రాటిఫికేషన్. నో ఎస్టాపెల్. నో ఎస్టాపెల్ అంటే ఎస్టాపెల్ స్టాప్డ్. ఏమిటి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎస్టాపెల్ గురించి మాట్లాడుతున్నామంటే ఒక మైనర్ తాను మేజర్ అని అబద్ధం చెప్పి ఒక కాంట్రాక్ట్ చేశాడు. నాకు లేదు నేను మేజర్ని, నాకు 18 ఏళ్ళు వచ్చేసాయి, సో 1,000 రూపాయలు అప్పివ్వని చెప్తాడు. స్టిల్ వాడు మిస్రిప్రజెంటేషన్ చేసి కాంట్రాక్ట్ లోకి వచ్చాడు. నేను ప్లెయిన్ గా వాడు మేజర్ అని నమ్మే నేను 10,000 రూపాయలు ఇచ్చాను. స్టిల్ దట్ కాంట్రాక్ట్ విల్ బి వాయిడ్. ఎందుకంటే హీఈస్ మైనర్, వాడికి మోసం చేసే శక్తి కూడా లేదు అని చట్టం నమ్ముతోంది కాబట్టి. దెన్ నో రెస్టిట్యూషన్, అది చెప్పేశాను కదా. నో రెస్టిట్యూషన్ ఫర్ మైనర్స్ ఫ్రాడ్ అంటే ఐ కెనాట్ రిస్టోర్ ద మనీ ఫ్రమ్ అ మైనర్. దిస్ ఇస్ అబౌట్ మైనర్. కేసులో వచ్చి మొహిరీ బీబీ వర్సెస్ ధర్మోదాస్ ఘోష్. దెన్ మైనర్ తో చేసే ఎటువంటి కాంట్రాక్ట్స్, దీనికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది.
ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ నెసెసిటీస్ ఫర్ ద మైనర్, ఎందుకంటే మైనర్ అనేవాడికి ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేరున ఒక ఎస్టేట్ ఒక ప్రాపర్టీ ఏదో ఉంది, బట్ హీ డు నాట్ హ్యావ్ ఎనీ అర్నింగ్, వాడు మైనర్ అయిన కేవలం మైనర్ అయిన కారణంగా హీ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు ద మనీ ఫ్రమ్ హిజ్ ఎస్టేట్. సో ఏం చేస్తాడు, ఒక గార్డియన్ అనేవాడు, ఎవరో ఎక్స్ రిలేటివ్ ఎవరో ఒకళ్ళు, హీ విల్ ప్రొవైడ్ ఫర్ ద మైనర్స్ నెసెసిటీస్. అంటే వాడి చదువు, వాడి భోజనం, వాడి ఫీజులు, ఇలాంటి రకంగా వాడి బట్టలు, ఇవన్నీ కూడా ఇలాంటి నెసెసిటీస్ అన్ని కూడా వాడు ప్రొవైడ్ చేస్తే ఆ గార్డియన్ కి పాపం హక్కు ఉందా అంటే ఉంది. వెన్ హీస్ ఎ గార్డియన్ టు ఎ మైనర్, హీ కెన్ రిస్టోర్ ద అమౌంట్ హీ పెయిడ్ ఫర్ ద మైనర్ ఫ్రమ్ ద మైనర్స్ ఎస్టేట్. అంటే మైనర్ యొక్క ఎస్టేట్ నుంచి హీ కెన్ టేక్ ద మనీ బ్యాక్. ఏవైతే నెసెసిటీస్ కి ఖర్చు పెట్టాడో అటువంటివి అయితే వెనక్కి తీసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ ఇన్సేన్ పర్సన్, ఇడియోటిక్ పర్సన్, డ్రంకెన్ పర్సన్. ఈ పీపుల్ అందరి గురించి మాట్లాడేది సెక్షన్ 12 మాట్లాడుతుంది. వై ఆర్ దీస్ పీపుల్ ఇన్కాంపిటెంట్ అంటే ది డు నాట్ హ్యావ్ రీజనబుల్ జడ్జ్మెంట్. ఒక రేషనల్ గా వాళ్ళు ఆలోచించే శక్తి వాళ్ళు కోల్పోతారు జస్ట్ బికాస్ ఆఫ్ దర్ మెంటల్ ఇంబ్యాలెన్స్, సిక్నెస్ ఆర్ టూ మచ్ ఆఫ్ డ్రింకింగ్. ఇటువంటి పీపుల్ ఆర్ అన్కేపబుల్ ఆఫ్ incompetent or incapable of making a contract. వీళ్ళు చేసిన కాంట్రాక్ట్స్ వాయిడా వాయిడబుల్ అంటే ఇక్కడ రెండు ఉంటాయి, వ్యాలిడ్, వాయిడ్, వాయిడబుల్. వ్యాలిడ్ అంటే చెల్లుతుంది, పక్కన పెట్టేసేయండి. వాయిడ్ అంటే ఇట్స్ లైక్ రద్దు, ఆ కాంట్రాక్ట్ ఇట్స్ ఇన్వాలిడ్, ఇట్స్ ఇస్ నల్ అన్నమాట. ఆ కాంట్రాక్ట్ ఉన్నా లేనట్టే ఆ కాగితం, అది వాయిడ్. వాయిడబుల్ అంటే దెర్ ఆర్ సిచ్యువేషన్స్, అంటే ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో ఆ అగ్రీవ్డ్ పార్టీ యొక్క డిస్క్రిషన్ తో ఇట్ విల్ బి వ్యాలిడ్. వాయిడబుల్ అంటే కొన్ని సందర్భాలలో విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆర్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పార్టీ దాన్ని వ్యాలిడ్ కింద మార్చచ్చు, అది వాయిడబుల్. వాయిడ్ అంటే ఇట్స్ జీరో, దానికి అది చిత్తుగాయిదంతో సమానం. సో కాంట్రాక్ట్స్ మేడ్ బై దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఇందాక మైనర్స్ తో చేసిన కాంట్రాక్ట్ వాయిడ్ అని చదివాం. ఈ ఇడియట్స్, లునటిక్స్, డ్రంకార్డ్స్ వీళ్ళతో చేసిన కాంట్రాక్ట్ ఈజ్ ఆల్సో వాయిడ్. దెన్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇందాక ఒక పాయింట్ మెన్షన్ చేశాను, ఎవరైతే లునటిక్ పీపుల్ ఉన్నారో వాళ్ళు బ్యాలెన్స్డ్ గా, అంటే వాళ్ళు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోని సమయంలో వెన్ దే ఆర్ లైక్ నార్మల్ పర్సన్, వాటిని లూసిడ్ ఇంటర్వెల్స్ అంటారు. ఆ లూసిడ్ ఇంటర్వెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లూసిడ్ ఇంటర్వెల్స్ లో వాళ్ళతో చేసే కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్కాంపిటెంట్ టు మేక్ ఏ కాంట్రాక్ట్. వీటికన్నా ముందర వి స్పోక్ అబౌట్ కన్సెంట్. ఆ కన్సెంట్ లో కోర్షన్ ఉండకూడదు, మిస్రిప్రజెంటేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, మిస్టేక్ ఉండకూడదు అని చదువుకున్నాం. టు మేక్ ఈ 5 లక్షణాలు ఉన్న కాంట్రాక్ట్ ని వి కాల్ ఇట్ కన్సెంట్ ని వి కాల్ ఇట్ ఫ్రీ కన్సెంట్. అంటే when a consent given by a person is free from these 5 elements, coercion, misrepresentation, fraud, మిస్టేక్, ఇలా ఈ 5 ఎలిమెంట్స్ నుంచి కూడా ఫ్రీగా వచ్చిన కన్సెంట్ ని, అంటే ఈ 5 వాడి నేను అవతల పార్టీ యొక్క కన్సెంట్ ని తీసుకోకూడదు. ఇన్ దాట్ కేస్ ద కన్సెంట్ ఈస్ సెట్ టు బి గివెన్ వాలంటరీలీ అండ్ ఇట్స్ ఎ ఫ్రీ కన్సెంట్. ఫస్ట్ చూద్దాం కోర్షన్. సెక్షన్ 15 లో చెప్తారు కోర్షన్ గురించి. కోర్షన్ అంటే యూజింగ్ ఫోర్స్ అన్నమాట. దీనికి ఒక కేసులో ఉంది, చెప్తాను. ఫస్ట్ ఫోర్స్ యూజ్ చేస్తాను అవతల పర్సన్ మీద. లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫోర్స్ అంటే the force I applied or the act I did against the other person to get his consent should not be forbidden by IPC. IPC అనే చట్టంలో ఏవైతే ఆఫెన్సెస్ కింద చెప్పారో ఆ ఆఫెన్సెస్ ని వాడి గనక నేను కన్సెంట్ తీసుకుంటే ఇట్స్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్. దెన్ అవతల వాడిని థ్రెటన్ చేయడం, డిటైన్ చేయడం అంటే బంధించి ఉంచటం, లేకపోతే అతని ప్రాపర్టీని స్వాధీనం చేస్తానను, అతనికి ఇష్టమైన ఒక వ్యక్తిని స్వాధీనం చేసుకుంటానను, ఇటువంటి భయభ్రాంతులకు గురి చేసి ఐ షుడ్ నాట్ టేక్ ద కన్సెంట్.
దీనిని మనం కోర్షన్ అంటారు. ఇవన్నీ కూడా అంటే an act should be done which is against IPC. That act should be done to take the consent of the other party. ఒకవేళ అలా కనుక మనం చేసి ఉంటే that is not a valid consent. దీనికి ఒక కేసులో ఉంది, అమ్మిరాజు వర్సెస్ శేషమ్మ. ఏమిటి అంటే భార్య స్వాధీనంలో కొంత ప్రాపర్టీ ఉంటుంది, భర్త తాను నేను ఆత్మహత్య చేసేసుకుంటాను అని బెదిరించి భయపెట్టి ఆ ప్రాపర్టీకి రిలీజ్ డీడ్ పొందుతాడు అనమాట. ఇది ఇప్పుడు వాడు చేసిన యాక్ట్ ఏంటి? ఆ అమ్మాయిని భయపెట్టడానికి సూసైడ్ చేసుకుంటాను, కమిటింగ్ సూసైడ్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఈజ్ అన్ ఆఫెన్సా కాదా ఐపీసీ ప్రకారం? ఎనీబడి ఆన్సర్? ఐపీసీ ప్రకారం సూసైడ్ చేసుకోవడం ఆర్ అటెంప్టింగ్ టు కమిట్ సూసైడ్ ఈజ్ అన్ ఆఫెన్స్ ఆర్ నాట్? ఇది ఈజీ క్వశ్చన్, సింపుల్ గా. ఎస్, నో? ఎస్. సో ఈజ్ దిస్ కాంట్రాక్ట్ ఇన్వాలిడ్ డ్యూ టు కోర్షన్? ఇది కోర్షన్ లోకి వస్తుందా అంటే ఎస్, బికాస్ దెర్ ఈస్ అన్ యాక్ట్ forbidden by IPC and that was done to take to release the deed from his wife నుంచి రిలీజ్ డీడ్ అబ్టైన్ చేయడానికి వాడుకున్నాడు కాబట్టి it is against IPC. So this contract will be invalid. ఆ రిలీజ్ డీడ్ ఏదైతే వాడు పొందాడో అది వాయిడ్ అయిపోతుంది. నెక్స్ట్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే అనుచిత ప్రభావం. ఈ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కి పాల్పడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తి కన్నా నేను ఒక స్ట్రాంగర్ పొజిషన్ లో ఉండాలి. అంటే నేను ఒక బాస్ ని, నా కింద పనిచేసే ఉద్యోగి అయి ఉండాలి, లేక ఐ షుడ్ బి ఎ మాస్టర్ అండ్ ద అదర్ పర్సన్ షుడ్ బి ఎ సర్వెంట్. ఇలాగా నేను వాడికన్నా అవతల వ్యక్తి, నేను ఎవరి మీద అయితే నేను ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నానో వాడికన్నా నేను ఒక హైయర్ పొజిషన్ లో ఉండాలి. అది జాబ్ లోనే కాదు, లెట్ ఇట్ బి ఎనీథింగ్. I should be in a higher position than him to influence him. ఎందుకంటే then only he will listen to me. Then only he'll trust me. Obvious గా అరే ఏం చెప్తున్నారు, మా బాస్ చెప్తున్నా అంటే మేబీ ఎందులో నిజం ఉండొచ్చు అని దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఐ షుడ్ బి ఇన్ ఏ అప్పర్ పొజిషన్ దాన్, ఒక డామినెంట్ పొజిషన్ లో ఉండాలి. అండ్ ఆ పొజిషన్ ని నేను అడ్వాంటేజ్ గా తీసుకుని అవతల వాడిని మ్యానిపులేట్ చేయడానికి వాడి ఉండాలి. అండ్ దట్ షుడ్ బి ద కాజ్ for him to enter into the contract. ఒకవేళ అలా కనుక నేను ఒక కాంట్రాక్ట్ ని అబ్టైన్ చేసి ఉంటే it is not a contract. This is undue influence. Misrepresentation అంటే ఒక ఫ్యాక్ట్ ని తెలిసి చెప్పినా తెలియక చెప్పినా కూడా, ఒకవేళ నాకు తెలియక పొరపాటున నేను ఫ్యాక్ట్ ని మిస్రిప్రజెంట్ చేసినా కూడా దట్ కమ్స్ అండర్ మిస్రిప్రజెంటేషన్. ఎందుకంటే విక్టిమ్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్, ఐఎమ్ నాట్ ద విక్టిమ్. నేను తెలియకుండా చేసిన విక్టిమ్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్. సో మిస్స్టేట్మెంట్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్, ఒక ఫ్యాక్ట్ ని మిస్రిప్రజెంట్ చేసి అబద్ధాలు చెప్పి ఉన్నది దాచేయడం, అబద్ధం చెప్పడమే కాదు ఉన్నది దాచేయడం కూడా మిస్రిప్రజెంటేషన్. ఆ రకంగా నేను ఇఫ్ ఐ మేక్ ద అదర్ పర్సన్ గివ్ ఏ కన్సెంట్, ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక పార్టీ ఈ మిస్రిప్రజెంటేషన్ ఎవరు చేసి ఉండాలి? నేను ఎక్స్ అనేవాడు వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది కాంట్రాక్ట్. సో వాడిని కాంట్రాక్ట్ లో దించాలి, ఎలాగైనా నా కారు వాడికి అమ్మి తీరాలి నేను. సో నా కారు గురించి నేను ఏవేవో ఫ్యాక్ట్స్ చెప్పేస్తూ ఉంటాను. అది 1,00,000 కిలోమీటర్లు తిరిగినా కూడా అబ్బాయి 10,000 తిరిగింది, ఊరికే నాకు మోస్తీరుపై అమ్మేస్తున్నాను కారు అని ఐ హైడ్ ద ట్రూత్స్. ఫ్యాక్ట్స్ అనేవి నేను హైడ్ చేసేస్తూ ఉంటాను. ఆర్ నేను అబద్ధాలు చెప్తూ ఉంటాను నా ప్రోడక్ట్ గురించి. దిస్ ఈస్ ఆల్సో మిస్రిప్రజెంటేషన్. అన్ట్రూ థింగ్స్ చెప్పడం లేదా ఉన్న థింగ్స్ ట్రూ థింగ్స్ ఫ్యాక్ట్స్ కూడా దాచేయడం, దిస్ ఈస్ ఆల్సో మిస్రిప్రజెంటేషన్. ఫ్రాడ్ అంటే మోసం. ఒక వ్యక్తిని మోసగించి ఎటువంటి మోసం చేయాలి అవతల వ్యక్తిని అంటే ఒక తప్పుడు సలహా ఇవ్వడం, లేకపోతే ఒక నిజాన్ని దాచేయడం, యాక్టివ్ కన్సీల్మెంట్ అంటారు. ఒక నిజాన్ని దాచేయడం,
ఏదైనా ఒక ఫాల్స్ ప్రామిస్ అంటే వాడిని కాంట్రాక్ట్ లో దించడమే నా ఉద్దేశం తప్పితే ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడం నా ఉద్దేశం కాదు. సో వాడు కాంట్రాక్ట్ కన్సెంట్ ఇచ్చేస్తే చాలు, నేను ఏ అబద్ధాలైనా ఆడేస్తాను అనమాట. సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా దే కమ్ అండర్ ఫ్రాడ్. అండ్ ఈ ఫ్రాడ్ దేని తాలూకా జరిగి ఉండాలి అంటే ఫ్యాక్ట్స్. ఈ కాంట్రాక్ట్ లో ఏదైతే ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుందో దాని తాలూకా ఫ్యాక్ట్స్ ని హైడ్ చేయాలి. దాని తాలూకా ఫ్యాక్ట్స్ తాలూకా మోసాన్ని నేను చేయాలి. టు టేక్ హిస్ కన్సెంట్. వాడు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వడమే నా జయం. నేను ఏమైనా చెప్తాను అబద్ధాలు, ఆ ఫ్యాక్ట్స్ ఉన్న ఫ్యాక్ట్స్ దాచేస్తాను, లేని గొప్పలు చెప్పేస్తాను ప్రోడక్ట్ గురించి. దిస్ ఈస్ ఫ్రాడ్. ముఖ్యంగా నా ధ్యేయం ఏమిటి అంటే అవతల వాడిని మోసం చేయడం. ఎందుకంటే ఒక ఫాల్స్ ప్రామిస్ చేస్తున్నానంటేనే నాకు ఉద్దేశం లేదు ఆ ప్రామిస్ నేను నిలబెట్టుకోవడానికి. స్టిల్ ఐ వాంట్ హిమ్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. వాడి నుంచి నాకు ఏదో లాభం ఉంది వాడు కాంట్రాక్ట్ లోకి రావడం వల్ల. సో ఐ విల్ విక్టిమైజ్ ద అదర్ పర్సన్ జస్ట్ ఫర్ మై ఓన్ ప్లెజర్. దాన్ని ఫ్రాడ్ అంటారు. దెన్ లాస్ట్ వచ్చి మిస్టేక్. ఇక్కడ దేర్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. యూనిలేటరల్ మిస్టేక్ అంటే పొరపాటు, తెలిసి చేసిన పొరపాటే, తెలియకుండా చేసినప్పుడు పొరపాటే. సో యూనిలేటరల్ మిస్టేక్ అంటే ఏంటి అంటే ఒక పార్టీ పొరపడుతుంది. ఈ టూ పార్టీస్ ఉంటాయి కదా కాంట్రాక్ట్ కి. ఒక పార్టీ ఫలానా ఫ్యాక్ట్ గురించి పొరపడుతుంది అంటే ఇంటెన్షనల్ గా కాదు, మిస్టేక్, ఇట్స్ అన్ యాక్సిడెంటల్ గా అన్నమాట, తెలియక చేసిన పొరపాటు. అది యూనిలేటరల్ మిస్టేక్ అవుతుంది. బైలేటరల్ మిస్టేక్ అంటే రెండు పార్టీలు కూడా ఒక సర్టెన్ ఫ్యాక్ట్ గురించి పొరపడతాయి అన్నమాట. అరే మీరు రెండు పార్టీలు కూడా దిస్ హ్యాపెన్స్ డ్యూ టు ఇల్ కమ్యూనికేషన్స్. ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోతే కార్ అమ్ముతున్నాం, అరే నేను కార్ అమ్ముతానని చెప్పాను కదా అంటే, అదే నేను బైక్ అనుకున్నానండి, మీరు బండి అంటున్నారు కానీ అది కారా బండి బైకో చెప్పలేదు. క్లియర్ గా అడగాలన్న ధ్యాస వాడికి లేదు, చెప్పాలన్న ఉద్దేశం వీడికి లేదు. సో ఇటువంటి పొరపాట్లు కమ్యూనికేషన్ మిస్టేక్స్ వల్ల జరిగే పొరపాట్లు అన్నమాట. సో దెన్ బైలేటరల్ మిస్టేక్, రెండు పార్టీలు కూడా పొరపాటు పడతాయి. అండ్ దిస్ మిస్టేక్ షుడ్ బి అబౌట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. వాళ్ళ కాంట్రాక్ట్ లో ఉండే సబ్జెక్ట్ మ్యాటర్ యొక్క కి రిలేట్ అయిన ఫ్యాక్ట్స్ అయి ఉండాలి, మిస్టేక్ అయి ఉండాలి. అది దిస్ ఇస్ అబౌట్ మిస్టేక్. ఇంకొక కేటగిరీ ఉంది ఇందులోనే, మిస్టేక్ ఆఫ్ లా. మిస్టేక్ ఆఫ్ లా ఒక మ్యాక్సిమ్ ఉంది, ఇగ్నోరెన్షియా జురిస్ నాన్ ఎక్స్క్యూజాట్. అంటే నేను ఇండియా పౌరుడిగా ఉంది, అబ్బాయి ఐపీసీయా దొంగతనం తప్ప నాకు తెలియదే అంటే కుదురుతుందా అంటే నో. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నువ్వు ఏ ప్లేస్ లో అయితే ఉంటున్నావో ఆ ప్లేస్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చట్టాలు నీకు తెలిసి ఉండాలి. నాకు తెలీదు, నేను చదువుకోలేదంటే కుదరదు. లైక్ ఏ నార్మల్ పర్సన్ విత్ ఒక నార్మల్ ఐక్యూ ఉన్న పర్సన్ కి కూడా తెలుస్తుంది ఇది తప్పు ఇది ఒప్పు అని. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. నెక్స్ట్, ఒక కాంట్రాక్ట్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అది లాఫుల్ ఆబ్జెక్టా అన్లాఫుల్ ఆబ్జెక్టా అని. ద ఆబ్జెక్ట్ ఫర్ మేకింగ్ ఏ కాంట్రాక్ట్ షుడ్ బి లాఫుల్. అన్లాఫుల్ ఆబ్జెక్ట్ తో కాంట్రాక్ట్ చేస్తే అది వ్యాలిడ్ కాదు, అది చెల్లదు. ద ఆబ్జెక్ట్ ఆఫ్ మేకింగ్ ఎ సర్టెన్ కాంట్రాక్ట్ మస్ట్ బి లాఫుల్. దాని వెనకాల ఒక లీగల్ రీజన్స్ ఉండాలి, అంటే ఒక లీగల్ రిలేషన్షిప్ ని మనం డెవలప్ చేసుకోవాలి ఆ కాంట్రాక్ట్ వల్ల. then only that contract will be valid. తర్వాత ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్ట్ చేసేసుకున్నారు, వాటికి ఏమేం కావాలి, వాటి ఎసెన్షియల్స్ ఏంటి, ఎటువంటి పార్టీలు కావాలి, ఎటువంటి పార్టీలు ఉండకూడదు అన్నది మనం డిస్కస్ చేసాం. సో కాంట్రాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ కమ్స్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే ఒక కాంట్రాక్ట్ ని ప్రాపర్ గా అంటే టర్మినేట్ చేయడం. ఆ కాంట్రాక్ట్ ని టర్మినేట్ చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి, బట్ టర్మినేషన్ ఇన్ ద సెన్స్ ఇరు పార్టీలు కూడా తమకి ఆ కాంట్రాక్ట్ వల్ల వచ్చిన ఆబ్లిగేషన్స్ ని ప్రాపర్ గా నిర్వర్తించాక ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఇందాక
చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 500 రూపాయలు తీసుకున్నాను, ఎక్స్ నుంచి 500 తీసుకుని వైకి బ్యాగ్ ఇస్తానని చెప్పాను, అండ్ ఐ హ్యాండ్ ఓవర్ ద బ్యాగ్ టు వై. అలా నా డ్యూటీ నేను చేసేసాను. పాపం ఫస్ట్ వాడు డ్యూటీ వాడు చేస్తాడు, 500 నాకు ఇచ్చేసాడు. నా డ్యూటీ ఏంటి, ఆ బ్యాగ్ ని వై అనే వ్యక్తికి ఇవ్వడం. సో నా డ్యూటీ కూడా నేను ప్రాపర్ గా చేసేసాను. హెన్స్ ద కాంట్రాక్ట్ ఈస్ డిశ్చార్జ్డ్. అక్కడితో నా ఆబ్లిగేషన్ అయిపోయింది, అవతల వాడు ఆబ్లిగేషన్ అయిపోయింది. దాన్ని డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. అవతల వ్యక్తికి నాకు ఈ కాంట్రాక్ట్ తో వచ్చే రిలేషన్షిప్ కి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం అనమాట. ఈ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు? యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, ప్రాపర్ గా నా డ్యూటీ చేసేసాను, అవతల వాడి డ్యూటీస్ వాడు చేసేసాడు, హెన్స్ ఫుల్ స్టాప్ పెట్టేసాం. బై యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటే ఎవరి అప్లికేషన్స్ వాళ్ళు తీర్చేసుకుని ఆ కాంట్రాక్ట్ ని క్లోజ్ చేసేసారు. తర్వాత ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్టీ. ఏదైనా ఒక పార్టీ కి ఇన్సాల్వెన్సీ వచ్చింది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు, ఏ అనేవాడు బి నుంచి అప్పు తీసుకున్నాడు, ఏ అప్పు తీసుకున్నాడు, బి అప్పు ఇచ్చాడు. ఏదో బిజినెస్ లో వ్యాపారంలో పెట్టాడు, వాడికి ఏ విధమైన నష్టాలు వచ్చేసి వాడు ఐపీ పెట్టాడు, ఇన్సాల్వెన్సీ పిటిషన్. అటువంటి కేసులో దిస్ కాంట్రాక్ట్ విల్ బి డిస్పెన్స్డ్. దెన్ టెండర్ ఆఫ్ పర్ఫార్మెన్స్. బై రిఫ్యూజింగ్ టెండర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఓకే, నేను 100 ప్యాడీ బ్యాగ్ ఇస్తాను అని చెప్పి అవతల వాడి దగ్గర నేను ఒక 10,000 తీసుకున్నాడు. సో వాడు 10,000 ఇచ్చాడు. మై డ్యూటీ ఈస్ టు ప్రాపర్లీ డెలివర్ ద ప్యాడీ బ్యాగ్స్. సో టైం వచ్చింది, ఆ డ్యూ డేట్ లోపు నేను ఆ ప్యాడీ బ్యాగ్స్ ని వాడికి ఐ సెంట్ హిమ్ ద ప్యాడీ బ్యాగ్స్. వాడు మేము అనుకున్న 100 బస్తాల ప్యాడీ కూడా నేను పంపించేశాను. But the other person refused my performance. I am ready to perform my obligation which is on my contract. Kani the other person is not ready, is not allowing me. He is not accepting the performance, my performance regarding the contract. Atuvanti case lo kuda the contract will be discharged. Oka contract ni perform ante actual performance chestu లేదా పర్ఫార్మెన్స్ కి ఒక అటెంప్ట్ ఇచ్చాను. ఇందాక టెండర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాను. అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ కి నేను అటెంప్ట్ ఇచ్చాను అండ్ ద అదర్ పర్సన్ ఈస్ నాట్ రెడీ టు టేక్ ద ప్యాడీ బ్యాగ్స్. ఈ కేసెస్, ఇది ఫస్ట్ కేస్ అన్నమాట. ఈ కేసెస్ లో కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అయిపోతుంది ఐదర్ బై యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఆర్ అటెంప్ట్ టు పర్ఫార్మెన్స్. తర్వాత డిశ్చార్జ్ బై అగ్రిమెంట్ అంటే ఒక కాంట్రాక్ట్ చేసుకున్నారు ఇద్దరు పార్టీలు. నౌ దే వాంట్ టు డిశ్చార్జ్ ద కాంట్రాక్ట్ నాట్ బై పర్ఫార్మెన్స్. అంటే ఆ కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళ ఆబ్లిగేషన్స్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసి కాకుండా వేరే పద్ధతిలో వాళ్ళు కాంట్రాక్ట్ ని డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నారు. ఏమిటి ఆ పద్ధతి అంటే నోవేషన్. అంటే ఒక ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేస్ లో ఒక కొత్త కాంట్రాక్ట్ రాసుకుంటారు. అంటే దే ఫైండ్ సమ్ రీజన్స్, ఇది కొంచెం ఇది ఇట్స్ టఫ్ టు పర్ఫార్మ్ అనో లేకపోతే ప్రస్తుతం సిచ్యువేషన్స్ అలా వచ్చేసి ఉంటాయి పర్ఫార్మెన్స్ వీల్ అవ్వకుండా. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో దే మేక్ ఎ న్యూ కాంట్రాక్ట్. నోవేషన్ అంటే న్యూ అన్నమాట. నోవేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. పాత కాంట్రాక్ట్ ప్లేస్ లో ఒక కొత్త కాంట్రాక్ట్ ని చేసుకుంటారు. సో పాత కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడ్. ఆల్టరేషన్, అందులో వాళ్ళు రాసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అవి దే ఫెల్ట్ దట్ దే ఆర్ సో డిఫికల్ట్ టు పర్ఫార్మ్ అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి అవి అనుగుణంగా లేవు. అలాంటి టైంలో దే కెన్ ఆల్టర్ ద టర్మ్స్ ఇన్ ద కాంట్రాక్ట్. దెన్ రెసిషన్ అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కాంట్రాక్ట్ ని. రెసిషన్ అంటే క్యాన్సిలేషన్. ఇక్కడ రెండు రకాలు, టోటల్ క్యాన్సిలేషన్ అంటే టోటల్ రెసిషన్ అవ్వచ్చు, పార్షియల్ రెసిషన్ అవ్వచ్చు. అండ్ పార్షియల్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏదైతే కొంచెం ఇంపాసిబుల్ టాస్క్ లా అనిపించిందో లేదా టఫ్ టు పర్ఫార్మ్ అనిపించిందో లేక రియలిస్టిక్ గా లేదనిపించిందో అటువంటి భాగాన్ని మాత్రమే వాళ్ళు తొలగించవచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. రెస్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్. టోటల్ రెసిషన్, అసలు కాంట్రాక్ట్ లో ఏది పర్ఫార్మ్ చేయలేకపోతున్నారు, ఇద్దరు పార్టీ తప్పు చేస్తాం ఇది రాసుకుని అనుకుంటే ఇద్దరు పార్టీలు కన్సెంట్ దాన్ని టోటల్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. దెన్
waiver అంటే వదులుకోవడం. either of the parties, ఏదో ఒక పార్టీ వాళ్ళు వదిలేసుకుంటారు, ఆ కాంట్రాక్ట్ మీద వాళ్ళకున్న హక్కుని వదిలేసుకుంటారు, అది వేవర్ అంటారు. అకార్డ్ అండ్ సాటిస్ఫాక్షన్ నేను చెప్పాను, కంప్లీట్ గా అవతల వాడు నాకు 10,000 రూపాయలు అప్పు తిరిగి ఇవ్వాలి, కానీ పాపం వాడి పరిస్థితి చూసో నా మంచితనం వల్ల ఫోన్లే చేతిలో 5,000 ఉన్నాయి కదా ఇచ్చేసే, ఇదిగో కాంట్రాక్ట్ అయితే తీసేసుకో, ఎక్కడితో రద్దు అయిపోయింది మన నీకు నాకు ఇంకా అప్పు లేదు ఏం లేదు అని అనేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ వాడు పార్షియల్ పర్ఫార్మెన్స్ చేసినా కూడా నేను సాటిస్ఫై అయిపోతాను. దట్ ఈస్ అకార్డ్ అండ్ సాటిస్ఫాక్షన్. ఇవి కూడా కారణాలు కావచ్చు డిశ్చార్జ్ ఆఫ్ అగ్రిమెంట్ కి. దెన్ థర్డ్ కేటగిరీ, ఫస్ట్ వచ్చి యాక్చువల్ పర్ఫార్మెన్స్ వల్ల, రెండోది వచ్చి అగ్రిమెంట్ వల్ల, మూడోది ల్యాప్స్ ఆఫ్ టైం. ప్రతి కాంట్రాక్ట్ కి ఒక లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ లిమిటేషన్ పీరియడ్ లో కనుక ఆ కాంట్రాక్ట్ ని పర్ఫార్మ్ చేయలేకపోతే దట్ ఆ కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడ్. ఆ కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అయిపోయినట్టే ఇంకా, జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాప్స్ ఆఫ్ టైం అయిపోవడం వల్ల. అంటే నేను 3 నెలలు గడువిచ్చాను, నేను 10,000 రూపాయలు ఇచ్చాను, నాకు 100 బస్తాలు ప్యాడీ ఇమ్మన్నాను. 3 నెలలు గడువిచ్చాను, ఎందుకంటే అది మంచి సీజన్, చక్కగా పొంగల్ సీజన్ అది. ఆ టైంలో నేను ఆ ప్యాడీ నమ్ముకుంటేనే నాకు ఉపయోగం. తర్వాత వాడు నాకు 200 బస్తాలు ఇచ్చాడు, నాకు ఉత్తినే వేస్ట్ అయిపోతాయి. సో ఆ 3 months లోపు వాడు పర్ఫార్మెన్స్ చేస్తేనే నాకు అది ఉపయోగం అనమాట. ఎల్స్ ద కాంట్రాక్ట్ విల్ బి డిశ్చార్జ్. దానికి వేరే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఫర్ ఈస్ నాట్ అటెంప్టింగ్ టు పర్ఫార్మ్ ఇన్ టైం, కానీ దట్ కాంట్రాక్ట్ విల్ బి డిశ్చార్జ్ అక్కడతో. అండ్ ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, అందులో ఉన్న టర్మ్స్ ఇఫ్ దే ఆర్ సో ఇంపాసిబుల్, అంటే ప్రాపర్ డ్యూరేషన్ ఇచ్చుకోకపోవడం కాంట్రాక్ట్ కి, లేదా అందులో ఉన్న వాళ్ళు రాసుకున్న టర్మ్స్ చాలా ఇంపాసిబుల్ గా ఉంటాయి అనమాట టు పర్ఫార్మ్, అటువంటి సిచ్యువేషన్ లో కూడా కాంట్రాక్ట్ విల్ బి డిశ్చార్జ్డ్. దీస్ ఆర్ ద థింగ్స్. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈ రకంగా జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడతో వి కంప్లీటెడ్ అంటిల్ సెక్షన్స్ 63 వరకు ఫినిష్ చేసాం మనం. 75 వరకు జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. తర్వాత రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈస్ కాల్డ్ స్పెషల్ కాంట్రాక్ట్స్ అంటాం మనం. బిఫోర్ గోయింగ్ టు ద స్పెషల్ కాంట్రాక్ట్స్, నిన్న నేను చెప్పాను కదా, ప్రతి యాక్ట్ లోనూ కూడా ట్రై టు మెమరైజ్ ద కేస్ లాస్ అండ్ లీగల్ మ్యాగజైన్స్ అని చెప్పి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో నేను నోటీస్ చేసిన ఇంపార్టెంట్ కేస్ లాస్ చెప్తాను. నేను స్లోగా చెప్తాను, యూ కెన్ ఐదర్ నోట్ ఇట్ నౌ ఆర్ లేటర్ ఈ ఆడియో వింటూ కూడా మీరు తర్వాత చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో, ఐ ఫినిష్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ టుమారో అండ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కూడా రేపు ఫినిష్ చేస్తాను. బిఫోర్ దట్ ఒకసారి ఈ కేస్ లాస్ చూసిద్దాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఇంపార్టెంట్ కేస్ లాస్ ఏంటి అంటే, ఫస్ట్ బాల్ఫోర్ వర్సెస్ బాల్ఫోర్. 2 పార్టీల పేర్లు ఒకలాగే ఉన్నాయి, ఆ ఇద్దరు కూడా ఎవరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. ఈ కేస్ లో స్టోరీ అంతా చెప్పను, బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ప్రొవిజన్స్ ఆర్ డెల్ట్ ఇన్ దిస్ కేస్ లో. సో ఈ బాల్ఫోర్ వర్సెస్ బాల్ఫోర్ అనే కేసు ఏం చెప్తుంది అంటే, 2 పార్టీల మధ్యన దేర్ మస్ట్ బి లీగల్ ఆబ్లిగేషన్ బిట్వీన్ పార్టీస్ ఇన్ ద కాంట్రాక్ట్. ఈ కేసులో వీళ్ళు ఎవరు ఇద్దరు అంటే భార్య భర్త. భార్య తన ఖర్చులకి భర్త డబ్బులు పంపించట్లేదని చెప్పి సూ చేస్తుంది. సో అది ఒక లీగల్ ఆబ్లిగేషన్ ఏం కాదు, ప్రతి భర్తకి తన భార్యను పోషించాలి, మెయింటైన్ చేయాలి అని చెప్పి రూల్ ఏమీ లేదు. ఇట్స్ ఎ మోరల్ ఆబ్లిగేషన్, భర్త బాధ్యత, ఇట్స్ ఎ మోరల్ ఆబ్లిగేషన్ అనమాట. సో దెర్ ఈస్ నో లీగాలిటీ ఇన్ బిట్వీన్ దెమ్. వాడు భార్యాభర్త కావచ్చు, కానీ అటువంటి రూల్ ఏం లేదు. వాడికి చేతనైతే ప్రాపర్ గా మెయింటెనెన్స్ ఇస్తాడు, ప్రాపర్ గా సరిపడా అన్ని చేస్తాడు. ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్, వాడికి అంత స్తోమత లేదు, వాడు ఏం చేయగలడు, ఏమీ చేయలేడు. సో ఇట్స్ ఎ మోరల్ ఆబ్లిగేషన్. సో నో కాంట్రాక్ట్, ఇటువంటి సిచ్యువేషన్ లో దెర్ ఈస్ నో లీగల్ ఆబ్లిగేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇరు పార్టీల మధ్యన కూడా ఒక లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలి అని చెప్తుంది ఈ కేసులో. నెక్స్ట్ లాల్మాన్ శుక్లా వర్సెస్ గౌరీ దత్. ఇందులో లాల్మాన్ శుక్లా అనేవాడు ప్లెయింటిఫ్, గౌరీ దత్ అనేవాడు డిఫెండెంట్. ఈ లాల్మాన్ శుక్లా అండ్ గౌరీ దత్ ఏం చెప్తుంది అంటే, కమ్యూనికేషన్, నిన్న మనం ఆఫర్ కమ్యూనికేషన్ గురించి, యాక్సెప్టెన్స్ కమ్యూనికేషన్ గురించి చదువుకున్నాం. సో ఇది
this case law focuses on communication between the parties. ఆఫర్ ని కమ్యూనికేట్ చేయాలి యాజ్ నేను అనుకున్నట్టే. అది ఎవరికి తెలియకుండా నేను మనసులో అనుకుని నేను చెప్పేసా అంటే కాదు. ఆఫర్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ప్రాపర్లీ అన్నది లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీ దత్ చెప్తుంది. దెన్ థర్డ్ కేస్ లో కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్. కార్లిల్ అనేవాడు ప్లెయింటిఫ్, ఆమె లేడీ యాక్చువల్ గా. కార్బోలిక్ స్మోక్ బాల్ అనేది డిఫెండెంట్. కార్బోలిక్ స్మోక్ బాల్ అనే ఒక కంపెనీ ఒక మందుని తయారు చేసి, మా మందుని ఇన్ని రోజులు వాడితే అసలు మీకు ఫ్లూ కోల్డ్ రానే రావు, ఇన్ కేస్ వస్తే కంపెనీ మీకు 100 pounds పే చేస్తుంది అని ఒక ఆఫర్ ఇస్తుంది. దిస్ ఆఫర్ ఈజ్ ఎ జనరల్ ఆఫర్. అంటే ఎవరైతే వాడి ఫలితం లేదని చెప్తారో, సో ఎవరైతే ఇట్స్ గివెన్ టు ద హోల్ వరల్డ్. సో అలా వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చాక ఒక ఆమె పాపం వాడుతుంది and she'll fall sick after using that also. When she sued this company, it was held that the plaintiff the company is liable to pay the amount to the plaintiff అని చెప్పి. పర్ఫార్మెన్స్ ఆఫ్ కండిషన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ యాక్సెప్టెన్స్. ఎక్కడైతే జనరల్ ఆఫర్ ఉంటుందో అది ఒక జనరల్ ఆఫర్ ఇచ్చినప్పుడు ప్రతి మనిషి ఇప్పుడు ఆఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర స్టేట్ లో ఉన్న అందరికి ఇచ్చారు ఆ ఆఫర్ ని. ఇస్తే ప్రతి పర్సన్ వెళ్ళి వాడి యాక్సెప్టెన్స్ చెప్తాడా? నో. ఇటువంటి కేసులో పర్ఫార్మెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ యాక్సెప్టెన్స్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే కుక్క పిల్ల తప్పిపోయింది, తెచ్చిచ్చిన వాడికి 10,000 అని చెప్పాను. తెచ్చిచ్చిన ప్రతివాడు ఎవరికైనా ఇస్తాను. సో ఇట్ మీన్స్ దాట్ వాడు పర్ఫార్మ్ చేసుకొచ్చాడు, వాడు కుక్క పిల్లని తీసుకొచ్చాడు అంటేనే హీ పర్ఫార్మ్డ్ మై the contracts వాడు చేశాడు అంటే there is acceptance అని అర్థం. సో when an offer is given to the whole world అంటే జనరల్ ఆఫర్ కేసులో there need not be an acceptance need not be communicated. Performance itself is an acceptance అనేది ఈ కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ అనేది చెప్తుంది. అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ కండిషన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ యాక్సెప్టెన్స్ అని చెప్తుంది. నెక్స్ట్ కేసులో మొహరీ బీబీ వర్సెస్ ధర్మోదాస్ ఘోష్. ఈ కేసులో ఏం చెప్తుంది? దిస్ కేస్ లో డీల్స్ విత్ మైనర్. ఒక మైనర్ చేసే కాంట్రాక్ట్ తో డీల్ చేస్తుంది. దిస్ కేస్ టెల్స్ దట్ ఏ కాంట్రాక్ట్ డన్ బై ఎ మైనర్ is void and no compensation will be paid to the aggrieved party. Next case law, Khan Gul versus Lakha Singh. Lakha Singh. ఇక్కడ ఏమవుతుందంటే ఒక మైనర్ ఇంటెన్షనల్ గా వాడి ఏజ్ దాచేస్తాడు. అంటే వాడు మైనర్ అని చెప్పకుండా వాడి చేతిలో ఉన్న ఒక ఆస్తి, ఒక ప్లాట్ ని, ఒక భూమిని అమ్మేస్తాడు, డబ్బు కూడా చేసేసుకుంటాడు, ప్లాట్ కూడా అవతల పార్టీకి ఇచ్చేస్తాడు. అండ్ ఈ కేసులో ఆ మైనర్ చేతిలో ప్లాట్ అమ్మేసాడు. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 10,000 రూపాయలు నేను ఒక మైనర్ కి ఇచ్చినప్పుడు వాడు 6,000 ఖర్చు పెడితే ఐ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ అబౌట్ ద లాస్ట్ మనీ. బట్ వాడి పాకెట్ లో ఎంతైతే మిగిలి ఉందో ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ దట్ లెఫ్ట్ ఓవర్ మనీ అట్లీస్ట్. అది ఈ కేసు చెప్తుంది. ఖాన్ బుల్ వర్సెస్ లాఖా సింగ్ చెప్తుంది అనమాట. Minor has to return the amount because minor got the amount by fraud. At least వాడి పాకెట్ లో ఉన్నంత వరకు నేను రిస్టోర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ బికాస్ ఈ ఖాన్ బుల్ వర్సెస్ లాఖా సింగ్ అనే కేసు వల్లనే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో ఒక అమెండ్మెంట్ జరిగింది. అది ఏంటో మనం ఆ యాక్ట్ లో చూద్దాం. తర్వాత చిన్నయ్య వర్సెస్ రామయ్య. ఇది ఇందాకే చెప్పాను కదా, ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్, డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్ కి ఉన్న ఇద్దరు పార్టీలు కాకుండా థర్డ్ పార్టీ ఎక్స్ అనేవాడు వచ్చి ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఏనో బీనో సూ చేస్తాను అంటే కుదరదు. దట్ ప్రొవిజన్స్ ఆర్ గివెన్ అండర్ చిన్నయ్య వర్సెస్ రామయ్య. నెక్స్ట్ కేస్ లో హార్వీ వర్సెస్ ఫేసీ. హార్వీ వర్సెస్ ఫేసీ. ఇది నిన్న నేను ఒక పాయింట్ చెప్పాను, ఇన్విటేషన్ టు ఆఫర్ ఈజ్ నాట్ ఎన్ ఆఫర్ అని చెప్పి. దిస్ కేస్ లో స్పీక్స్ అబౌట్ దట్ ప్రొవిజన్. అంటే నేను రారా మాట్లాడుకుందాం అన్నాను తప్పితే
దేని మాట్లాడాలి, అది క్యాజువల్ గా పిలిచానా, లేకపోతే ఏదైనా ఒక ఆఫర్ ఇవ్వడానికి, ఫలానా మా సైట్ ఒకటి ఉంది అక్కడ, ఆ సైట్ అమ్మేద్దాం అనుకుంటున్నాను అని నేను ఒక ఆఫర్ ఇవ్వడానికి పిలిచానా అన్నది డిఫరెంట్. హీ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ వై ఐ ఇన్వైటెడ్ హిమ్. సో ఇన్విటేషన్ టు ఎ ట్రీట్, నా మనసులో వాడిని భోజనానికి పిలిచి ఈ మాటలు చెప్దాం అనుకుంటాను. సో దట్ ఇన్విటేషన్ టు ఎ ట్రీట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎన్ ఆఫర్. వాడు వచ్చాక ఐ షుడ్ ప్రాపర్లీ కమ్యూనికేట్ మై ఆఫర్ టు హిమ్. తప్పితే దట్ ఇన్విటేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎన్ ఆఫర్. హార్వీ వర్సెస్ పేసీ చెప్తుంది ఈ కేసు. తర్వాత టైలర్ వర్సెస్ కాల్డ్వెల్. టైలర్ వర్సెస్ కాల్డ్వెల్ అనే ఒక ఏం చెప్తుంది అంటే ఫ్రస్ట్రేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి చెప్తుంది. అంటే ఒక కాంట్రాక్ట్ performance is so impossible. Impossibility of performance is a valid ground for termination of the contract. అంటే మనం అందుకే కాంట్రాక్ట్ లో రాసుకున్నప్పుడు those terms should be written properly. Certain గా పాసిబుల్ అవుతుందా అవ్వదా అని అంత క్లియర్ కట్ గా రాసుకోవాలన్నమాట. This is the case of for impossibility of performance. Taylor versus Caldwell. తర్వాత ఫెల్ట్ హౌస్ వర్సెస్ బిన్లే. ఫెల్ట్ హౌస్ వర్సెస్ బిన్లే కమ్యూనికేషన్ టు ద ఆఫరర్ గురించి చెప్తుంది. ఆఫరర్ కి ఏం కమ్యూనికేట్ చేయాలి? ఆఫరీ యాక్సెప్టెన్స్ ని కమ్యూనికేట్ చేయాలి. అంటే యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు కన్స్టిట్యూట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే నా మనసులో నేను కొనేసుకుంటాను ఎవరి కాదు అనుకుంటే కాదు. గో టెల్ హిమ్ ఓపెన్లీ దట్ యూ వాంట్ టు బై హిస్ కార్. ఎవడైతే నీకు ఆఫర్ ఇచ్చాడో వాడికే చెప్పు, వాడి ఇంట్లో పనివాడికి కుక్క పిల్లకి కాదు. So this is about Feldhaus versus Bindley. Then Collins versus Godfrey. Collins versus Godfrey. Performance of legal obligation గురించి చెప్తుంది. అంటే ఒక కాంట్రాక్ట్ వల్ల అంటే ఒక కాంట్రాక్ట్ లో కొన్ని లీగల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి రెండు పార్టీలకి కూడా. అటువంటి కేసులో మరి ఈ ఒకళ్ళు అంటే ఇప్పుడు నేను వాడికి ప్యాడీ బ్యాగ్స్ ఇస్తాను, వాడు నాకు 500 ఇస్తాడు. దట్ లీగల్ ఆబ్లిగేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్. సంథింగ్ ఫర్ సంథింగ్ ఇచ్చుకోవాలి. అంటే ఈ కాంట్రాక్ట్ లో ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. దట్ లీగల్ ఆబ్లిగేషన్ మాత్రమే కన్సిడరేషన్ కాదు. దేర్ షుడ్ బి సంథింగ్ ఫర్ సంథింగ్ అని చెప్తుంది. అది కాలిన్స్ వర్సెస్ గాడ్ఫ్రాయ్. Powell versus Lee. Communication by acceptor. అంటే యాక్సెప్టర్ అంటే ఎవరు? ఆఫరీ. ఆఫర్ చేసిన వాడు ఆఫరర్. ఆఫరీ అంటే నేను యాక్సెప్ట్ చేశాను, సో నేను యాక్సెప్టర్ అవుతాను అనమాట. కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ అన్ ఆథరైజ్డ్ యాక్సెప్టర్ ఈజ్ నెసెసరీ. నిన్న మనం చెప్పుకున్న క్లాస్ ఎగ్జాంపుల్ లాగానే నాకు అవతల వాడి కారు కొనుక్కోవాలనిపించినప్పుడు మా పనబ్బాయిని ఇచ్చి పంపించడం కాదు, గో బై యువర్ సెల్ఫ్ అండ్ కమ్యూనికేట్. అదే ఇప్పుడు అవతల వాడు వచ్చి మన ఇంట్లో పనివాడికి చెప్పేసి నీ కారు కొనుక్కుంటానని చెప్పమన్నాడు మా బాస్, మీ ఓనర్కి చెప్పు అంటే మనం ఒప్పుకోం. బికాస్ ఐ గేవ్ ద ఆఫర్ అండ్ హీ షుడ్ కమ్ అండ్ కమ్యూనికేట్ టు మీ ప్రాపర్లీ. సేమ్ అలాగే యాక్సెప్టర్ కూడా హీ షుడ్ కమ్యూనికేట్ హిస్ యాక్సెప్టెన్స్ టు ద ఆథరైజ్డ్ పర్సన్స్. ఒకటి నువ్వు ఆఫర్ ఇచ్చిన వాడికి చెప్పు, లేదా ఆఫర్ ఇచ్చిన వాడికి ఆథరైజ్డ్ పర్సన్ ఉంటాడు, వాడి సెక్రటరీ అనో సమ్వన్ షుడ్ బి ఆథరైజ్డ్, వాడికి అథారిటీ ఉన్న వాడికి చెప్పాలి వెళ్ళి. సో ఈ 11 కూడా దీస్ ఆర్ ఇంపార్టెంట్ కేస్ లాస్ రిగార్డింగ్ ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్. ఇవాళ క్లాస్ ఇక్కడతో ఆపుదాం. వి విల్ కంటిన్యూ టుమారో. రేపు విల్ బి ద లాస్ట్ సెషన్ ఫర్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. థ్యాంక్ యూ అండి. Yeah, thank you. Thank you, everyone. Thanks for having patience. We'll continue tomorrow. Thank you, Sravani.